వార్త చక్కలు కొడుతోంది. అదే కిరణ్ రాయల్ లక్ష్మి వ్యవహారం. నన్ను మోసం చేశాడు కిరణ్ రాయల్ అంటూ లక్ష్మి ఇటు మీడియా ముందుకు రావడం జరిగింది. 1,20,00,000 అంశానికి సంబంధించి అంటూ ఇదంతా అబద్ధం, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే లక్ష్మిని తెర మీదకు తీసుకొచ్చారంటూ కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ పాత్ర ఏ మేరకుంది? అసలు కిరణ్ రాయల్ పాత్రకు సంబంధించి అంటే పూర్తిగా అయింది అంటుంది సోషల్ మీడియా, కాదు లక్ష్మిది అంటున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో అసలు కిరణ్ రాయల్కి లక్ష్మికి ఉన్న రిలేషన్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, కిరణ్ రాయల్కి సంబంధించి వర్షన్ ఏంటి, లైవ్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఇన్ఫాక్ట్ లైవ్లో ఆర్టీవీ లైవ్లో జాయిన్ అవుతున్నారు జనసేన నేత కిరణ్ రాయల్. బహుశా ఇప్పుడు జనసేన నేతగా కిరణ్ రాయల్ నేను పిలవాలా వద్దు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుంటాను నేను. కిరణ్ రాయల్ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మిమ్మల్ని జనసేన నేతగా పిలవాలా వద్దా? ఎప్పటికీ జనసేన, ఎప్పుడు జనసేననే, ప్రాణం ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళకు కిరణ్ జనసేన నేతే జనసేననే. కానీ నిన్న మీ పార్టీ మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే సస్పెండ్ చేసిందనే చెప్పుకోవాలి. తప్పు సార్. పార్టీ కొద్ది రోజులు విచారణ చేసే వరకు దూరం ఉండమన్నారు. వివరణ జరిగింది, విచారణ కూడా జరుగుతోంది. ఈ రోజు చూస్తాం అవన్నీ ఫేక్. ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్, అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి, పెద్ద చీటర్ అని చెప్పి తేల్చేశారు. సో అందరూ తెలుసుకున్నాం. అందరూ ఏమంటే ఈ రోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా ఆ అమ్మాయి క్రియేట్ చేసిందో మనం చూసాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ కూడా కుట్ర మార్ఫింగ్ రాజకీయాలు చేశారు. వాస్తవం చెప్తున్నా, రాబోయే రోజులు ఇంకా అనేక వాస్తవాలు బయటకు వస్తాయి. త్వరలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కలిసి జనసేన మళ్ళీ జనసేన అప్పుడు ఇప్పుడు జనసేననే దగ్గరగా జనసేనగా వస్తామని కోరుకుంటున్నాం సార్. మీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారా? నా గుండెల్లో అయితే ఉన్నారు సార్ ఆయన. కానీ మీ వెనకాల ఫోటోలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మీ ముందు లేరు అనుకోవాలిగా ఈ సందర్భంలో? ఏమీ లేదు సార్. పార్టీకి పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందంటే నేను ఎంతవరకైనా చావడానికి కూర్చుంటాను. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంటే ఇష్టం. 20 ఏళ్ళు వాళ్ళు ప్రయాణిస్తున్న జర్నీ చేస్తా. ఏదో ఆరోపణలు వచ్చింది, పార్టీ చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకూడదు, నేనే కొద్ది రోజులు దూరంగా ఉంటామని చెప్పి లేఖ రాసే సమయం కన్నా పార్టీ డిసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయము. కాబట్టి నేను పార్టీకి ఎప్పుడు కూడా విధేయున్నే. పార్టీ ఏ నిర్ణయిస్తుంటే దాన్ని గౌరవిస్తా, పార్టీతో ఉంటాను సార్. నేను పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది అంటున్నారు, కానీ కిరణ్ చేస్తుంది చెడ్డ పని అనుకోవాలా ఇక్కడ? ఎలాంటి చెడ్డ పనులు అంటే మీరు నేను అమ్మాయి చెప్పేస్తే కాదు కదా. కానీ అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, అమ్మాయి ఏమంటోంది, నన్ను కిరణ్ మోసం చేశాడు, కిరణ్ మోసం చేయడం వల్ల ఈరోజు నేను నా పిల్లలు కూడా దూరం అయ్యాను అంటోంది. సార్ నేను ముందే చెప్పాను సార్, అమ్మాయి మంచిది కాదు, ఫ్రాడ్, చాలా మందిని మోసం చేసింది, లక్షల్లో కోట్లలో డబ్బు కొట్టేసి అనేక స్టేషన్ లో కంప్లైంట్ ఉన్నాయి. అమ్మాయి కోసం పోలీసులు తిరుగుతున్నారంటే కూడా నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతారా? కాబట్టి నేను చెప్పేదాన్ని నమ్మండి. కొన్ని నమ్మండి సార్, కొన్ని నమ్మాలి. అమ్మాయి కదా ఏమంటే చెప్పేస్తే మనం నమ్మాలని కాదు. అమ్మాయిలు చెప్పేవన్నీ కూడా ఆరోపణలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చెప్పేస్తారు కదా నేను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్, నంబర్ 1 ఫ్రాడ్. అమ్మాయి మీద అనేక స్టేషన్ కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించినవన్నీ కూడా కొంతమందికి ఉన్నాయి, సమాచారం ఉంది. నాకు కూడా, నాకైతే అనవసరం, నాకు సంబంధం లేదు. నా ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను. ఆ అమ్మాయికి వైసీపీ ట్రాప్ లో పడిపోయి, జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి ట్రాప్ లో పడిపోయి ఈ లక్ష్మీరెడ్డి సీన్ లోకి వచ్చి నన్ను బ్యాడ్ చేశారు సార్. ఓకే, సో మీరు అన్నారు ట్రాప్ చేశారంటూ. సో జనసేనకు సంబంధించిన కీలకమైన నేతల్లో మీరు ఒకరు. సో ఇలాంటి సందర్భంలో జనసేనకు సంబంధించి కూడా మిమ్మల్ని నమ్మలేదు అనుకోవాలి. ఇక్కడ నిన్న సస్పెన్షన్కి సంబంధించిన లెటర్ చూసిన తర్వాత అదే క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీని మీద మీ క్లారిటీ ఏంటి, మీ సస్పెన్షన్కి సంబంధించి? సార్ అది సస్పెన్షన్ కాదు. ఓకే, అది సస్పెన్షన్ కాదు. ఓకే, కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటే ఇవన్నీ సెటిల్ చేసుకుని క్లియర్ చేసుకుని రమ్మని అర్థము. అదే పనిలో ఉన్నా నేను. కాబట్టి నేను ఎప్పటికీ జనసేనలో ఉంటాను. జనసేన కార్యకర్తగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటాను. కేవలం రాజకీయ కుట్ర. కిరణ్ రాయల్ ఎప్పటికీ ప్రాణం ఉండే వరకు పవన్ కళ్యాణ్ గారి మనిషినే. నన్ను ఆయన్ని ఎవరు దూరం చేయలేరు, ఎవరి వల్ల కాదు. రైట్, కానీ మీకు ఆయనకి ఎవరు దూరం పెట్టలేరు, దూరం చేయలేరు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీతో కాల్లో మాట్లాడడం జరిగిందా? పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందా? అధిష్టానానికి ప్రతి అప్డేట్ మొన్నటి దాకా అన్ని ఇస్తున్నాను. ఇవాళ కూడా జరిగిన విషయం చూస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకేమంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి 8 సంవత్సరాలు మనతో ఉన్నాడు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక మహిళ ఆరోపణ చేసినప్పుడు మనం కానీ రెస్పాండ్ కాకపోతే కొంతమంది ఆ మహిళకి అన్యాయం చేశారేమో మాట్లాడతారు. ఈ సమయంలో ఆరోపణలు చర్యలు తీసుకుంటే మంచిదని వాళ్ళు అనుకోవడం కన్నా చర్యలు తీసుకొని మంచి పని చేశారు నా మీద. అది నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మీద తీసుకోవడం వల్ల ఆయనకు హక్కు ఉంది. ఇప్పుడు రేపు నేను కిరణ్ మంచివాడు, నిరపరాధి, కిరణ్ ఏమీ లేదు, మొత్తం క్లియర్ అని చెప్పి రేపు అన్ని వస్తాయి, ఆడియన్స్ అన్ని ఈవినింగ్స్ వస్తాయి త్వరలో.
కానీ జనసేనకు సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ మీరున్నారు కాబట్టి ఎంత స్ట్రక్చరల్గా డెవలప్ అయినప్పటికీ ఎంత స్ట్రక్చరల్గా బిల్డప్ అయినా ఇటు పవన్ అలాగే కిరణ్ రాయల్ వీళ్ళ మధ్య ఎంతమంది వచ్చినా డైరెక్ట్ కాన్వర్సేషన్ ఉంటుంది. సో నేను అడుగుతోంది అది ఎందుకంటే పార్టీ పరంగా విన్నట్టు పార్టీ పరంగా చర్యలు తీసుకోవచ్చు. బట్ మీకంటూ ఎస్ అన్న ఇది జరిగింది, ఎస్ ఇది జరగలేదు, నేను తప్పు చేసి మీ నమ్మితే చాలని చెప్పి కాన్వర్సేషన్ అయితే జరుగుతుందిగా. అలాంటి కాన్వర్సేషన్ ఏమైనా పవన్ కళ్యాణ్తో జరిగింది అనేది? అలాంటి అవసరం లేదు. నేను క్లియర్ చేసుకుని నేనే ఆయనకి వెళ్దామని పనిలో ఉన్నా, అన్ని క్లియర్ చేసుకుని త్వరలో కలుస్తా. కేవలం వైసీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియా నన్ను ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే తప్ప పార్టీ కూడా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. నేను ఎప్పటికీ జనసేనలో ఉంటాను. పార్టీ కూడా నాకు ఎప్పటికప్పుడు పార్టీ ఆశీస్సులు నాకు ఉంటాయి. ఇప్పుడు అసలు వాస్తవాలు తెలుస్తున్న వాళ్ళకు కూడా ఎవరేం చేశారో త్వరలో ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తా. అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు కూడా మీడియా ముందుకు తీసుకొస్తా త్వరలో. రైట్, ఆర్టీవీ వ్యూవర్స్కి ఒకసారి నేను కొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ గారు. సో మీకు లక్ష్మి పరిచయం ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పరిచయం అండి? లక్ష్మి అనే వ్యక్తి తన అమ్మాయి మంచి జరగాలని కోరుకుంటున్న దేవుణ్ణి ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని తెలిసింది. చాలా బాధగా ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది అమ్మాయి, అదే కొంచెం బాధ నాకు. ఓకే, నేను చెప్తున్నా, నువ్వు అమ్మాయి చాలా రోజులు తప్పించుకుని తిరుగుతుంది పోలీసులకి. ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్ కి అలవాటు పడిపోయింది, పప్పులు డిస్కోలకి అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయి వైసీపీ ట్రాప్ లో పడకూడదని ప్రయత్నం చేశాను కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. మా ఇంటి పక్కనే ఉంటుంది, బాగా తెలుసు. మా ఇంటికి వచ్చే పోయేవాళ్ళు, మా పిల్లలతో ఉండేవాళ్ళు అంతా తెలుసు. కొంచెం బాధ వేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. కానీ ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి అంటే ఏ ఇయర్ లో మీ ఇద్దరు పరిచయం స్టార్ట్ అయింది, అంటే ఎటువంటి ర్యాప్ ఉండేది? బాగానే ఉంటాం సార్, ఒక పక్కన ఉండే వాళ్ళకి నైబర్స్ ర్యాప్ ఉంటుంది. అంటే ఏ ఇయర్, అరౌండ్ ఏ ఇయర్ అండి? 2012-13 సార్. 2012-13 అంటే అరౌండ్ 12-13 ఏళ్ళు. లేదు సార్, 2020 నుంచి మాటలేము. 2020 నుంచి మాటలేవు. సెటిల్మెంట్ చేసుకున్నాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుని దూరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాం. ఏమైందంటే 2017లో ఏం జరిగింది? అదే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 25 లక్షలు కానీ 32 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని చెక్కులు బాండ్లు ఇచ్చాం, కొన్ని క్యాష్ కట్టేసాము. ఒకసారి ఆ అమ్మాయి మా లైఫ్ లో రాకూడదు, మీ అమ్మాయి లైఫ్ లో పోకూడదు, మాకు అమ్మాయికి సంబంధం లేని చెప్పి ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. అందరూ చూసుకుంటాం ఆ వీడియోస్ కూడా. కాబట్టి రాజకీయ కుట్రలో భాగం చాలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చేశారు, నా కుటుంబానికి బాధ పెట్టాలని చేశారు. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా. కానీ 2020 మీరు అన్నట్టు 2026 అప్పుడు అనుకుంటే 4 ఏళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజే ఎందుకు బయటకు రావాలి? ఎందుకంటే పోనీ ఎలక్షన్స్ లేవు, పోనీ కనీసం స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ లేదు. అటువంటి సందర్భంలో ఎందుకు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు? ఇందుకు ఓకే, ఏంటది? చిట్టిరెడ్డి 2.0 పోస్టర్. సో జగన్ అంటున్నారు, మీరేమో వేరే పేరు ప్రస్తావించడం జరుగుతుంది, అక్కడేమో జగన్ కి సంబంధించి పోస్టర్ చూపిస్తున్నారు మీరు. ఈ పోస్టర్ సార్ జీవితాన్ని మార్చింది, ఇంత గొడవలకి కారణం ఈ పోస్టర్ సార్. ఇప్పుడు ఈ పోస్టర్ నేను రిలీజ్ చేసి చిట్టిరెడ్డి 2.0 జగన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళకి ఖాళీ వాళ్ళ సోషల్ మీడియా నా మీద పగబట్టి జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు. జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు వాళ్ళ సోషల్ మీడియా. అదే ప్రేమ నా మీద పనిచేసిన సోషల్ మీడియా జగన్ మీద ఎలక్షన్ ముందు పనిచేసి ఉంటే జగన్ కి ఒక 10 సీట్లు ఎక్కువ వచ్చేది. కానీ నా పాయింట్ అదే, కానీ ఎలక్షన్స్ లేవు, పోనీ ఏదైనా టార్గెట్ అనుకుంటే పోనీ ఎలక్షన్స్ ఏమైనా ఉండాలి, పోనీ దగ్గరలో ఉన్న ఎలక్షన్స్ ఉంటే అవేమి లేవుగా, ఎందుకు ఇప్పుడు అన్ టైమింగ్ అంటూ ఉంటాం కదా. సో అటువంటి సిచ్యువేషన్. నాకు నామినేట్ పోస్ట్ వస్తామని సమాచారం ఉంది. కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నారు. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళతో పాటు కొంతమంది కలిసి చేశారనే సమాచారం నాకు కూడా ఉంది. వాళ్ళందరూ డేటా కూడా మీడియా ముందు పెట్టలేరు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మీడియా ఇస్తాను. అంటే ఏ నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం అనుకున్నారు? మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు, పార్టీకి కష్టపడి పనిచేశాను. ఈ నెలలో నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారన్న సమాచారం ఉన్నప్పుడు నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కాబట్టి నన్ను ఇబ్బందికి ఎప్పుడు నన్ను ఎవరేం చేయాలి సార్, నాకు ధైర్యం ఉంది, నేను నిజాయితీగా పనిచేస్తున్నా. కాబట్టి కిరణ్ రాయల్ని బ్యాట్ చేసేస్తే జనసేన వాయిస్ క్లోజ్ చేయొచ్చు. జనసేన వాయిస్ కిరణ్ క్లోజ్ చేసిన ప్రయత్నంలో చేసిన భాగంలో కుట్రది. కానీ ఇక్కడ మీరన్న లక్ష్మి కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. మహిళలను కాపాడుతారన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం ఇంత ఇష్యూ జరిగిన తర్వాత నా గురించి ఒక్క మాట మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. మరి ముఖ్యంగా నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారంటే మీ వెనకాల కొన్ని సందర్భాల్లో కిరణ్ రాయల్ ఏమనంటే నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు, నా వెనకాల నాదెండ్ల మనోహర్ ఉన్నారు, వేరే మహిళలు ఉన్నారని చెప్పాడు. సో అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అటువంటి వ్యక్తి కనీసం ఇప్పుడు నా గురించి ఎవరు మాట్లాడట్లేదు అనేది లక్ష్మి చెబుతోంది. అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదా, మాట్లాడనివ్వట్లేదా?
ఆయన వెనకాల జగన్ గారు లేకపోతే మాట్లాడేవాళ్ళు, ఆమె వెనకాల వైసీపీ నేతలు లేకపోతే మాట్లాడేవాళ్ళే. ఆమె వెనకాల పూర్తిగా వైసీపీ నేతలు ఈ రోజు ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు, ఎవరు లేరన్నారు. మొత్తం వైసీపీ బ్యాచ్ అక్కడ ఉంది, మొత్తం వైసీపీ అడ్వకేట్లతో ఆమె దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆమె తరలించారు, ఇప్పుడు ఆమె చేపూరు తీసుకెళ్తారు, వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు. ఈ వైసీపీ ట్రాప్ తెలిసిపోయింది కదా, కాబట్టి ఆ అమ్మాయి కండువా వేసి వైసీపీ జెండా కండువా వేసి మా వైసీపీ కార్యకర్త అని చెప్తే పని అయిపోతుంది. ఎందుకు ఊరికే పంచాయతీలో? సరే, ఏం ఆశిస్తోంది లక్ష్మి మీ నుంచి? ఏమీ లేదు సార్, జస్ట్ అంతే. కిరణ్ బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేసింది, బ్యాడ్ చేసింది. ఆ అమ్మాయి తెలియని విషయం అంటే ఆ అమ్మాయి ఎంత బ్యాడో దేశానికి తెలుసు, అవి ఈరోజు బయటపడింది. బట్ తనేమంటుందంటే నా మీద ఫ్రాడ్ కేసులు అవి కూడా కిరణ్ రాయల్ వల్లే అంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి. ఏం చేసినా రాష్ట్రంలో వరదలు రాకపోయినా, ఎండ వచ్చినా, కరెంట్ లేకపోయినా కిరణ్ రాయల సమస్య. ఇప్పుడు అదే సార్ రాష్ట్రంలో పరిస్థితి, అన్నిటి కిరణ్ రాయల సమస్యగా మారిపోయాడు. అదే కిరణ్ రాయల్ని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో మంది జన సైనికులు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, మీ క్యాడర్కి సంబంధించి ఇన్ఫాక్ట్ మీ మినిస్టర్సే ఉన్నారు. సో వీళ్ళందరూ మినిస్టర్లు కాదు ఎవరు కాకుండా కిరణ్ రాయల్ ఎందుకు టార్గెట్ అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారితో ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నిస్తున్నాం కదా, ఫైట్ చేస్తున్నాం కదా, నిలబడినా కదా, కాబట్టి ఉంటుంది సార్. రైట్. ఒక్కసారి ఆ ఫొటోస్కి సంబంధించి అఫ్కోర్స్ ఇప్పటికే మీరు చాలా ప్లాట్ఫామ్స్లో మాట్లాడారు, ఆ ప్లాట్ఫామ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లేదు. ఒక్కసారి మీరు అంటే మీ వీడియోగా చెబుతోంది లక్ష్మికి సంబంధించి, అది మీరే అంటున్నారు చాలామంది. ఒక్కసారి ఆ వీడియోకి సంబంధించి రిక్వెస్ట్ టీం ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ వీడియో, ఎక్కడ తీసుకున్నారు? అంత సఖ్యతగా ఉన్న కిరణ్ రాయల్ లక్ష్మి ఎందుకు ఇప్పుడు ఇలా కొట్టుకుంటున్నారు? అది మీరు డిసిషన్ కాదు కదా సార్, కోర్టు డిసిషన్ తీసుకోండి. రైట్. మార్పింగ్ ఆ వీడియో ఫేక్, ఆ వీడియోలో కిరణ్ రాయల్ ఉన్నాడో లేదో కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. కోర్టులో కేసు వేసాము ఈ రోజు, అందరి మీద పరుణేశ్వర రావు కోర్టు కూడా 5 కోట్లు కేసాము. 5 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు లక్ష్మీ కోటి ఖర్చులు కూడా నేనే ఇస్తాను కావాలంటే కూడా. ఎందుకంటే ఆ వీడియోలో నేను లేను, ఆ వీడియోలో నా ఫోటో తీసి ఏ సినిమా యాక్టర్ ఫోటో పెట్టుకోవచ్చు, ఏ క్రికెట్ స్టార్ ఫోటో పెట్టుకోవచ్చు. ఏ టెక్నాలజీ వచ్చిన రోజుల్లో కూడా వీడియోలు ఫోటోలు చూసి ఎవరైనా నమ్ముతారంటే దాని మీ అమాయకత్వం లేదు సార్. కానీ ఈ వీడియోకి సంబంధించి మీరు చూసిందా? తను మీ దగ్గరకు వచ్చి ఉంటుంది కదా, మీ దృష్టికి వచ్చి ఉంటుంది కదా మొట్టమొదటి వీడియో. సో అప్పుడు నాకన్నా ముందు వైసీపీకి వెళ్ళింది, వైసీపీ పంపిస్తే నేను చూసిన. కానీ కిరణ్ రాయల్ గారు 2020 నుంచి, ఎందుకంటే అక్కడి నుంచి 4 ఏళ్ల పాటు ఎక్కడ కాన్వర్సేషన్ లేదా మీకు లక్ష్మికి? లేదు సార్, సెటిల్మెంట్ అయిపోయిన నుంచి మాట్లాడాలని మానేస్తాను. ఏదో డబ్బులు పెండింగ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. డబ్బులప్పుడు నేను కట్ చేసేవాడిని, రకరకాల నంబర్లు చేసేది, అవాయిడ్ చేస్తూ వచ్చేవాడిని. మళ్ళీ ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది, లేకపోతే నేరుగా ఆవిడ మీడియాకి వచ్చిన సందర్భం? డైరెక్ట్ మీడియాకి వచ్చినప్పుడు సందర్భం వచ్చేసి డైరెక్ట్ గా. మీకేమనిపించింది అప్పుడు? నవ్వుకున్న, అనవసరంగా అమ్మాయిని వైసీపీ వాళ్ళు ట్రాప్ లో దించారు, వైసీపీ వాళ్ళు అమ్మాయిని ఆడుకుంటారు, పాపం ఏమైనా బలి చేస్తారు అనుకుని ఈరోజు బలి అయిపోయింది. మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మీరు అన్నారు మీకు తనకి మంచి ఆ సఖ్యత ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఉంది. అంటే మీరే అన్నారు కాస్త పక్కన ఉన్నారు వ్యక్తులు కాబట్టి కష్టంలో ఉంటే కనుక ఆదుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ సినారియో తర్వాత, ఎందుకంటే లక్ష్మిని అరెస్ట్ చేసిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు తను ఏమంటున్నారంటే కనుక ఫ్రాడ్ కేసులు కిరణ్ రాయల్ వల్లే నేను ఇరుక్కున్నానంటూ కూడా. సో ఆ కిరణ్ రాయల్ జైపూర్ లో కేసు పెట్టే సత్తా ఉందా? కిరణ్ రాయల్కి మహారాష్ట్రలో కేసు పెట్టే సత్తా ఉందా? కర్ణాటక ఏదో తిరుపతిలో పెట్టినట్టు నమ్ముతారు, తిరుపతిలో ఏం చేసుకోలేకపోయినా మేము జైపూర్ మహారాష్ట్ర కేసులో పెట్టే సత్తా ఉందా? సెంట్రల్ మినిస్టర్ కూడా కాదు సార్, నేను కార్యకర్త, సామాన్య కార్యకర్త, జనసేన పార్టీలో పదవులు లేవు నాకు. సామాన్య జనసేన కార్యకర్త కిరణ్ రాయల్ చెప్తే జైపూర్ నుంచి పోలీసులు వస్తారు సార్? ఏంది సార్, అన్నీ హాస్యాస్పదం ఉండాలి. ఇదే అంశం ఉంటుంది, తనకు నేను ఫైనాన్షియల్ గా ఆదుకునే క్రమంలోనే నేను ఇరుక్కుపోయానంటూ కూడా. అవన్నీ ఫేక్ సార్, అవన్నీ మీరు నమ్మకండి. త్వరలో మళ్ళీ మీకు కొన్ని ఆధారాలతో, కొన్ని ఎవిడెన్స్ తో మళ్ళీ కలుస్తాను. ఓకే సార్, ప్లీజ్ నాకు ఇంకో ఛానల్ లైవ్కి వస్తానని చెప్పాను, నన్ను క్షమించాల్సి కోరుతున్నా ప్లీజ్. ఓకే కిరణ్ రాయల్ గారు, ఓకే వైసీపీకి సంబంధించి మీరు అనడం జరుగుతోంది. సో ఇక్కడ నుంచి కిరణ్ రాయల్ ఏం చేయబోతున్నారు? కిరణ్ రాయల్ ఇప్పుడు వైసీపీ మీద యుద్ధం చేస్తుంటాడు, యుద్ధం మీద ఫైట్ చేస్తుంటాడు. కిరణ్ రాయల్ ఆల్వేస్ జనసేన, ఆల్వేస్ జనసేన, ఆల్వేస్ జనసేన. బట్ ఇప్పుడు ఆల్వేస్ జనసేన అంటున్నారు తప్ప, బట్ మీ వెనకాల ఎవరు వాయిస్ వినిపించిన సిచ్యువేషన్ లేదు. కిరణ్ రాయల్ ఒక్కరు మాత్రం వినిపిస్తోంది. ఏం లేదు సార్, అన్ని జరుగుతాయి. చూడండి సార్, మీరు రేపటి చూడండి, అన్ని జరుగుతున్నాయి, ఇంటర్నల్ అన్ని జరుగుతున్నాయి. అందరూ ఉన్నారు నాతో, అందరూ వస్తారు, అన్ని జరుగుతాయి సార్. ఎక్కడ? ఎందుకంటే మీకు తిరుపతి టికెట్ కి సంబంధించి మొదలు పెడితే ఈ రోజు జరిగిన వరకు ఎక్కడ మీ వెనకాల ఉండి మాట్లాడిన వాయిస్ ఒక్కటి కూడా కనిపించట్లేదు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి, పవన్ కళ్యాణ్ మీరు దగ్గర అంటున్నారు, కానీ ఎక్కడ సపోర్ట్ గా మాట్లాడిన సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే కనీసం రియాక్ట్ అయిన సిచ్యువేషన్ లేదు. నాకు ఒకరితో పని లేదు సార్, కళ్యాణ్ గారితో మాట్లాడతా, కళ్యాణ్ గారితో డిసిషన్ తీసుకుంటా. నా గురించి ఆయనకే తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు, కళ్యాణ్ గారు అన్ని చూసుకుంటారు. కాబట్టి ఎవడో నా గురించి మాట్లాడాల్సి, ఎవరో నన్ను మాట్లాడతారని చెప్పి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను.
కానీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, జనసేన పార్టీ కుటుంబానికి నిన్న మొన్న చాలా బాధపడ్డారు, ఈ రోజు అంతా రిలీఫ్ అయ్యారు, పూర్తిగా తెలుసుకున్నారు ఏం జరిగిందో. అందరం కూడా చాలా కొంచెం అంటే ఒక బాధాకర విషయం అంటే ఒక ఆడదాన్ని వైసీపీ ట్రాప్ లో దించి వాడుకున్నారు బాధ తప్ప ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఫైన్ సార్. థ్యాంక్ యూ. అయితే తనని జైలుకు తీసుకువెళ్తున్న సందర్భం, సో జైలుకు తీసుకువెళ్తున్న సందర్భంలో కూడా మీ కేసు క్లోజ్ అయినట్టయితే కాదు, సో ఆ కేసు ఇంకా స్టిల్ అలైవ్. సో ఇంట్లో ఫ్యామిలీ రియాక్షన్ నేను అంటుంది ఏంటంటే ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఫ్యామిలీలో రియాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టీలో నుంచి కూడా కాస్త చిన్న చూపు అని ఒక పదం కనుక ఉపయోగించే బహుశా మీకు హర్ట్ అవుతారు. అవన్నీ సెట్ అవుతాయి సార్. ఈ రోజు రాజకీయాలు అవన్నీ కామనే. పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ఘోరాలు చేస్తేనే జగన్ పక్కన పెట్టుకున్నారంట అటోళ్ళు. ఏం జరగవు సార్, అన్ని మంచిగా జరుగుతుంది. చెప్తున్నాం కదా, నేను మళ్ళీ ఒక డిబేట్ లో కలుస్తూ మీతో మాట్లాడతాను. ఖచ్చితంగా మంచి రోజులు అన్ని జరుగుతాయి. ఇంకా లక్ష్మికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా రాజస్థాన్ ఎవరిని పంపిస్తే మీకు సమకూర్చి ఏర్పాటు చేయగలుగుతాం. కానీ వైసీపీ నుంచి ఎవరు మిమ్మల్ని పర్టికులర్ గా ఎవరైనా టార్గెట్ చేస్తున్నారు? పర్టికులర్ ఏమో సార్, మా చిట్టడి జగనే టార్గెట్ చేయాలి. నెంబర్ 1 ఇక్కడ భూమన్ అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సన్ ఆఫ్ కరుణాకర్ రెడ్డి, బుల్రెడ్డి, ఆయన కొత్తగా పెట్టాం బుల్రెడ్డిని. ఆయన వైసీపీ నేతలు ఆల్మోస్ట్ సజ్జల బాగురెడ్డి అందరూ టార్గెట్ చేస్తారు. ఏం చేస్తారు? ఇంకా ఈ మార్కింగ్ ఫోటోలు అంటే పెట్టండి, ఇంకా చూసుకుంటా చాలా అందంగా ఉన్నాను. నేను కూడా నాకే దిగుకునే ఫోటోలు మంచి మంచి ఫోటోలు ఇస్తున్నారు, బాగున్నాయి. దానికి థ్యాంక్స్ చెప్తాను సార్. రైట్, కిరణ్ రాయల్ గారు, బిఫోర్ కంక్లూడింగ్, కిరణ్ రాయల్ ఇంతవరకు కూడా ఒక సిచ్యువేషన్, కానీ ఇప్పటి నుంచి ఒక సిచ్యువేషన్ అనుకోవాలా? పార్టీలోనే కొనసాగుతారు, పార్టీలోనే ఉంటారు అనుకోవాలి? ఇక్కడ ఆల్వేస్ పార్టీలో ఉంటా, పార్టీలో కొనసాగుతా. నా అన్ని పార్టీ నుంచి అని జరుగుతాయి సార్ ఖచ్చితంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రాయల్ గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ రియాక్షన్ తెలిపే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం కిరణ్ రాయల్ ఒకటే చెప్తున్నారు, లక్ష్మితో తనకి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఫైనాన్షియల్గా సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ మోసం చేయలేదు, ఎక్కడ మోసానికి పాల్పడలేదు అంటూ కూడా ఆయన చెప్తున్న సినారియో. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ రాయల్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు.